ఏదైతే ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం పారదర్శకంగా సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి 2వ వార్డులో నిర్వహిస్తున్న సూపర్ సర్వే కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలువురు ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న కూలీ పనుల వివరాలను ఆరా తీశారు. అసలైన నిరుపేదలను ఎంపిక చేయడం కోసమే క్షేత్రస్థాయిలో సూపర్ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. లాస్ట్ వీక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే 26th జనవరి రోజు మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి. ఈ 4 స్కీమ్స్ మనం 26th జనవరి రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర 98% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందిరమ్మ. ఇప్పుడు సూపర్ చెకింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయతీలలో కూడా. ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటికి కానీ అయిపోతుంది. ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా. అది ఆల్మోస్ట్ మనకి కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. అది కాకుండా మనకి రైతు భరోసా. రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగా ఉండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే 6,000 పర్ సీజన్, టోటల్గా 12,000 పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరెవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్